ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనానికి ఉన్న రద్దీని గురించి, అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్ల యొక్క వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. ఈ జనవరి నెలలో సర్వదర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయా లేదా అని కూడా అడుగుతున్నారు. వాటి యొక్క వివరాలను గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 1వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 69,630 మంది భక్తులైతే దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి 18,965 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీలోని ఆదాయం అనేది 3,13,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా చిన్నపిల్లలు సుపదం ఇన్ఫాంట్ దర్శనం కూడా ఉంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా ఉందండి. ఈ ఇన్ఫాంట్ దర్శనానికి అలాగే విఐపి బ్రేక్ దర్శనానికి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువగాను లేదు, మరీ తక్కువగాను లేదు. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి అయితే 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు దీన్ని బట్టి మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్లో అయితే 2025 మార్చి నెల వరకు కూడా అన్ని రకాలైన దర్శనం టికెట్లను విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ప్రస్తుతం మీరు తిరుమల దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే, ఈ జనవరి నెలలో దర్శనానికి వెళ్ళాలనుకుంటే గనక తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయండి. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. ప్రతిరోజు కూడా తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో అర్ధరాత్రి 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ టికెట్లు తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ముందు రోజు రాత్రి నుంచి ఈ సర్వదర్శనం టికెట్స్ కౌంటర్ దగ్గర ఉన్న క్యూ లైన్లో వేచి ఉంటేనే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఈ సర్వదర్శనం టికెట్లను అర్ధరాత్రి 1 లేదా 2 గంటల నుంచి కేటాయించడం మొదలు పెట్టగానే తెల్లవారుతూనే టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి. అన్నీ కూడా దాదాపుగా ఫుల్ అయిపోతాయి. కాబట్టి మీరు ముందు రోజు రాత్రి నుంచి వేచి ఉంటేనే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లను తీసుకొని మీరు నడిచి అయినా కొండకు వెళ్ళొచ్చు. అంటే చాలా మంది కాలినడక మార్గాల్లో నడిచి వెళ్ళాలనుకుంటారు కదా, ఆ విధంగా ఈ సర్వదర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు నడక మార్గంలో నడిచి అయినా కొండకు వెళ్ళొచ్చు, లేదా బస్సులో కానీ ఓన్ వెహికల్స్లో కూడా మీరు కొండకు వెళ్ళొచ్చు. ఈ సర్వదర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళిన భక్తులకు దర్శనం అనేది 4 నుంచి 5 గంటల లోపు పూర్తయిపోతుంది. అంతకు మించి ఎక్కువ సమయం అయితే పట్టదు. ఇక తిరుపతిలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ అనేది అలిపిరి బస్ స్టాండ్లో ఉందండి. అలాగే శ్రీనివాసం కాంప్లెక్స్ అనేది తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్ సైడ్లో ఉంది. విష్ణు నివాసం కాంప్లెక్స్ అనేది తిరుపతిలోని రైల్వే స్టేషన్కు ఆపోజిట్ సైడ్లో ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా సర్వదర్శనం టికెట్లను కేటాయించడం జరుగుతుంది. ఇవండి ఈ జనవరి నెలలో సర్వదర్శనం టికెట్ల కేటాయింపు యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు
నమస్తే మేడం, మేము దర్శనం బుక్ చేసుకోలేదు. జనవరి 3వ తేదీ ఉదయం తిరుపతికి చేరుతాము. దర్శనం చేసుకోవడానికి బెస్ట్ వే ఏమిటి అని అడిగారు. మీరు రేపు జనవరి 3 అంటే రేపు ఉదయం మీరు తిరుపతికి వస్తున్నారు కాబట్టి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి దర్శనానికి. ఒకటి, మీరు తిరుపతి రాగానే లేట్ చేయకుండా ఇందాక ఈ వీడియోలో చెప్పిన సర్వదర్శనం టికెట్ల కౌంటర్ల దగ్గరికి వెళ్ళండి. అక్కడ టికెట్స్ అందుబాటులో ఉంటే తీసుకొని సర్వదర్శనానికి వెళ్ళండి. ఒకవేళ టికెట్స్ ఏవి దొరకకపోతే గనక ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి కూడా ప్రతిరోజు అనుమతిస్తున్నారు. మీరు తిరుమల కొండపైకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోండి. ఆ విధంగా కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. అలాగే అంగప్రదక్షిణ సేవ టికెట్ బుక్ చేసుకుంటే శ్రీవారి సేవ టికెట్ బుక్ అవుతుందా అని అడిగారు. అవునండి, 2 వేరు రకాలైన 2 కూడా బుక్ అవుతాయి. అలాగే ఇంకొకరు, తులాభారంకి అప్లై చేయాలి అంటే ఎలా అని అడిగారు. తులాభారంకి అప్లై చేసుకునే అవసరం లేదండి. తిరుమల ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర తులాభారం ఉంటుంది. మీరు ఏ దర్శనానికి వెళ్ళినా కూడా తిరుమల ఆలయంలోకి ఎంటర్ అవ్వంగానే ధ్వజస్తంభం పక్కనే తులాభారం ఉంటుంది. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు అక్కడున్న వాలంటీర్స్తో మాట్లాడి తులాభారం వేయించవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.